నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జేఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే. సార్, చంద్రబాబు నాయుడు గారు వరుసగా ఏ ఒక ప్రెస్ మీట్లు పెట్టడమో లేకపోతే ఏ ఒక మీటింగ్లు పెట్టుకుంటూ ఉంటారు, కంటెంట్ ఇస్తూనే ఉంటారు మీడియాకి. జగన్ గారేమో ఇది అతివృష్టి, అది అనావృష్టి అయిపోయాయి. ఇప్పుడు ఈయన ఏంటంటే మళ్ళీ మీటింగ్ పెట్టి చెప్పిన విషయాలు చాలా ఉన్నాయి. అందులో ఇంకా ముఖ్యంగా మాట్లాడుకున్నవి ఏంటి అంటే ఈ మొత్తం హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్స్తో వీళ్ళందరితో అధికారులతో మీటింగ్ పెట్టి నిధుల్ని, కేంద్ర నిధుల్ని వాటిని సక్రమంగా కరెక్ట్గా అమలు చేస్తూ ఉండండి, నిధులు కరెక్ట్గా ఏమన్నాలి స్పెండ్ చేయండి అని ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, ముఖ్యమైన విషయాలు. దాంట్లో ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ రాష్ట్రానికి ఒక 13 లక్షల వరకు కూడా పెట్టుబడులు తీసుకొచ్చాము, త్వరలోనే 16 లక్షల వరకు ఉద్యోగాలు కూడా క్రియేట్ చేయబోతున్నామని ఇలాంటి విషయాలు చెప్పారు. వినడానికి వావ్ అన్నట్లుగా ఉన్నాయి. ఎప్పటికి ఇంప్లిమెంట్ అవుతాయి? చంద్రబాబు గారు చెప్పాలి. చంద్రబాబు గారు నిన్నలేక మొన్న మాట్లాడిన విషయాలే ఆల్మోస్ట్ ఆల్ ఈరోజు కూడా మాట్లాడారు. అంటే ఆయనకి రిపిటేషన్ అనేది ఆయనకు అలవాటు, కానీ అలా మాట్లాడుతూ ఉంటారు. ఆయన అధికారులు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఆయన ఒక రకంగా ఒక మంచి మూడ్లోకి వెళ్తారు. మూడ్లోకి వెళ్ళి ఆయన ఏమిటంటే అభివృద్ధి, గ్రోత్ రేటు, అది ఇది, మీరు ఈ పర్సెంట్ ఉండాలి, మీరంతా ఇలా చేయాలి, మీరు హార్డ్ వర్క్ కాదు స్మార్ట్ వర్క్ చేయాలి, ఇలా నిధులు వస్తాయి, అలా నిధులు వస్తాయి, నేను గతంలో మామూలుగా చేయలేదు అని కొంచెం ఆయన గత రికార్డులన్నీ చెప్పుకుంటూ ప్రజెంట్ ఏం జరుగుతూ ఉందనే దాంట్లోకి వస్తారు. సరే, అంత ఓపికగా ఆయన మాట్లాడడము అవన్నీ కూడా బాగానే ఉంది, కానీ ఆయన ఏం మాట్లాడినారనే దాన్ని ఒకసారి చూద్దాం. జగన్ వల్ల రాష్ట్రానికి బ్రాండ్ పోయింది అన్నాడు. అది ఎప్పటి నుంచో మీరు చెప్తున్న మాట, ఇప్పుడు కొత్తగా చెప్పేది ఏమీ లేదు. జగన్ గారి వల్ల బ్రాండ్ ఎలా పోయిందో చెప్పరు. ఆయన ఏదో అరాచకం చేసేసాడని. ఏం చేశారు? జగన్ గారి హయాంలో కత్తులు కటార్లు పట్టుకొని రోడ్లెమ్మటంతా జనాలు తిరుగుతూ హింసకు ఏమన్నా బాధపడినారా? 2 ఏళ్ళు కోవిడ్ వస్తే కోవిడ్లో చాలా సక్సెస్ఫుల్గా ఎదుర్కొన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. వాలంటరీ వ్యవస్థ కానీ ఇవన్నీ కూడా కోవిడ్ని బ్రహ్మాండంగా ప్రభుత్వం ట్యాకిల్ చేసింది. కోవిడ్లో హయాంలో కూడా ఆయన ఎప్పుడు కూడా ఆయన చెప్పిన పథకాలు ఆపలేదు. జిఎస్టీ కూడా ఎప్పుడు ఫుల్ డౌన్ కాలేదు, జనం బయటికి తిరగని రోజుల్లో కూడా. సరే, అయినా సరే ఈయన బ్రాండ్ పోయింది అని ఒక ప్రచారం అయితే చేపట్టారు కాబట్టి సరే పోయింది అనుకుందాం బ్రాండు. మరి మీరు 18 నెలల నుంచి నిలబెడుతున్నారని మేము కూడా అనుకుందాం. ఇంకోటి ఒక భయంకరమైన విషయం చెప్పారు ఆయన. సూపర్ 6 సూపర్ హిట్ చేశాము ఏడాదిలోనే అన్నారు. అసలు ఏమిటిది? ఆయనకి ఏమి జంక్ అయ్యేదా, భయం అయ్యేదా? ఆయన ఏం చెప్తున్నారో కూడా ఆయన ఏమి ఒకసారి కూడా ఆలోచించరా? మీరు ఎప్పుడు సూపర్ హిట్ చేశారు అనేది, ఇప్పుడు పెన్షన్లు మొదటి నెల నుంచి ఇవ్వాల్సిందే కాబట్టి దాన్ని ఇచ్చేశారు. ఒక ఏడాది అమ్మకం వందనం ఎగ్గొట్టారు. రైతులకు 2 విడతలు మీరు ఇస్తానని 20,000 ఇవ్వకుండా ఏదో తూతూ మంత్రంగా ఇచ్చారు. అది కూడా 1 ఇయర్ పోయినట్టే రైతులకి. అవన్నీ రన్నింగ్ వే, కాకపోతే కొద్దిగా పెంచి రైతులు కూడా రన్నింగ్ పథకమే కదా. మహిళలకు ఎప్పుడు ఇచ్చారు? సుమారుగా 1 ఇయర్ తర్వాత బస్సు ఎక్కిచ్చారు. ఓకే, 2 పథకాలని మీరు సూపర్ 6లో 2 పథకాలని ఇప్పటివరకు టచ్ కూడా చేయలేదు. 18 నెలల తర్వాత కూడా టచ్ చేయకపోగా ఎప్పుడు ఇస్తారో కూడా మీ దగ్గర క్లారిటీ కూడా లేదు. ఒకటి నిరుద్యోగ వృత్తి, ఒకటి మహిళలకు 1500, నెలకు 1500. అది అంటే మీరు సూపర్ 4 అని చెప్పుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు, కానీ సూపర్ 6 సూపర్ హిట్ చేశామని చెప్తున్నారు ఆయన. అది కూడా ఏడాదిలోనే చేశామండి. ఏడాదికి అన్నీ ఎగ్గొట్టారు మీరు. ఏడాది తర్వాతే కదా అన్నీ ఇంప్లిమెంట్ చేశారు. సిలిండర్లు ఇచ్చినా ఏమిచ్చినా మీరు పింఛన్లు ఒకటే కదా ఏడాదికి. మీరు అధికారంలోకి రాగానే ఇచ్చింది పింఛన్లు ఒకటే. సరే, చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ అధికారులు అడగలేరు కదా, సార్ మీరు ఎప్పుడు ఇచ్చారు సార్ అని అడగలేరు కాబట్టి ఇంకా ఆయన మాట్లాడుతూనే ఉంటారు. ఇంకోటి ఏమంటారు ఆయన, కేంద్ర ప్రాయోజిక పథకాలన్నింటినీ కూడా వీళ్ళు డైవర్ట్ చేసి నిధులన్నీ కూడా మళ్లించేసినారు జగన్ హయాంలో. జగన్ గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చారు. ఆ సంక్షేమ పథకాల్లో మీరు అనేకం ఎగ్గొట్టారు. చేనేత హస్తమని, అదని, కాపు హస్తమని ఏవో చాలా ఇచ్చారు కదా పథకాలు. ఆ పథకాలు ఏమీ లేవు కదా, ఇప్పుడు జీరో కదా. కేంద్రం నుంచి వచ్చిన పథకాలు నిధులని ఆయనేం వేస్ట్ చేయలేదు, అవి వేరే పథకాలకు మళ్లించారు. సరే, అవన్నీ వేస్ట్ అయినాయి అన్నట్టుగా చంద్రబాబు గారు మాట్లాడతారు. అది కూడా వదిలేద్దాం. ఇంకొకటి ఏమిటంటే 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులను ఆల్రెడీ తెచ్చేసామంటున్నారు ఆయన. తెచ్చేసాము, 16 లక్షల ఉద్యోగాలు మీకు ఎదురు చూస్తున్నాయి, వస్తాయి అంటున్నారు ఆయన. ఎప్పుడు 6 నెలలకు ఏడాదికో వస్తాయంట. 16 లక్షల ఉద్యోగాలంటే ఎంత? ఆ సంఖ్య ఎంత అంటే ఆయన నంబర్ తెలిసే చెప్తున్నాడా, తెలియక చెప్తున్నాడా? మీరు 16 లక్షల ఉద్యోగాలు ఇవ్వడమే నిజమైతే ఇంక 3 టర్ములు మీరే ఉంటారు.
ఏది మీరు ఇప్పటికీ 13 లక్షల కోట్లు అంటున్నారు, ఇంకా ఆయన లోకేష్ గారు అక్కడే వెళ్ళి ఇంకా చాలా చేస్తున్నారు కదా. ఈ లెక్కన వీళ్ళు చెప్పేదాని ప్రకారము 29 నాటికి కనీసం 50 లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చేలా ఉన్నారు. అది నిజమైతే 20 లక్షల మందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారనుకుందాం. మీరు 20 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించిన తర్వాత మళ్ళీ ఇంక మీకెందుకు జగన్ అంటే భయము? ఇంకా ఎందుకు జగన్ బ్రాండ్ చెడగొట్టాడు, జగన్ విధ్వంసం చేశాడు? మీరు ఏమనాలి? జగన్ గారు ఇక ఇప్పట్లో కాదు కదా, ఇంకా 20-30 ఏళ్ల తర్వాత కూడా మేము చేసే అభివృద్ధి ముందు ఆయన రాలేడు, వచ్చే అవకాశం కూడా లేదు అనాలి. వాళ్ళు ఎక్కడంటున్నారు మళ్ళీ వస్తాడేమో, మళ్ళీ నిచ్చెనెక్కిస్తారేమో, మళ్ళీ పాముల నోట్లో వేస్తారేమో అని మీరే అంటున్నారు. అంటే మీ పనుల మీద మీకే డౌట్ ఉంది. ఎందుకు డౌట్ ఉందంటే ఇలాగే సూపర్ 6 సూపర్ హిట్ అన్నారే, ఇదే డౌట్. అట్లనే ఆయన ఇంకా వ్యవసాయం గురించి చాలా విషయాలు మాట్లాడినాడు. కరెంటు గురించి, కరెంటు 4 రూపాయలకి తెస్తామంటున్నారు ఈ ఏడాది ఎండ్కో లేదా నెక్స్ట్ ఇయర్కో. అదే ఇంక పెంచమని చెప్తారు. పెంచం కాదు, పెంచము అనేది దాంతోపాటు ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకా డౌన్ చేస్తాము అంటున్నారు. అంటే కరెంట్ ఛార్జీలు తగ్గిస్తాము అంటున్నారు. కరెంట్ ఛార్జీలు తగ్గించడం అనేది ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో జరిగినట్టు గుర్తులేదు. ట్రూ అప్ ఛార్జెస్ అన్ని రాగానే పెంచారు, అసలు పెంచమనే చెప్పారు ఫస్ట్. ఛార్జీలు పెరుగుతూనే ఉన్నాయి కానీ తగ్గిస్తామని ఆయన అంటున్నారు. సోలార్ వాడేద్దాం, అది వాడేద్దాం అంటున్నారు. ఇక అనంతపురంలో వేరుశెనగ రైతులకి గతంలో మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. చంద్రబాబు గారి ప్రత్యేకత ఏమిటంటే ఇటు ఐటీ విషయం కానీ ఏదైనా కానీ ఆయన బిగిన్ చేసిన తర్వాత అనేక మంది దాన్ని అందుకొని డెవలప్ చేస్తారు, కానీ వాళ్ళెవ్వరినీ ఆయన ప్రస్తావించడు. అంతా నేనే చేశాను అంటూ ఉంటారు. జనార్దన్ రెడ్డి గారు ఇక్కడ ఈ సైబర్ టవర్స్కి శంకుస్థాపన చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నిర్మాణం ప్రారంభించారు. అలా ఐటీ మొదలైన తర్వాత రాజశేఖర రెడ్డి గారు చేశారు, రోషయ్య గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, కేసీఆర్ గారు చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇంత ఉంది ప్రయాణం. ఇంత ప్రయాణంలో ఇంతమంది అభివృద్ధికి చేయడం వల్ల ఈరోజు హైదరాబాద్ గ్రోత్ రేట్ ఈ రేంజ్ ఉంది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు? నేను చేయడం వల్లే ఈరోజు అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నారు మన పిల్లలు అంటారు. సరే, ఆయన ఇష్టం లేండి, క్రెడిట్ తీసుకోవడం ఆయనకు మామూలే. కానీ ఇప్పుడు కూడా అనంతపురంలో ఒకప్పుడు గడ్డి దొరికేది కాదు, పశువులకు నీళ్లు ఉండేటివి కాదు, ఒకప్పుడు వేరుశెనగకి మేము ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి బతికించాము, ఇవన్నీ చెప్తున్నారు కదా, అవన్నీ వాస్తవాలే, కాదనడానికి లేదు. కానీ ఆయన 2004లో దిగిపోతే ఆ తర్వాత వచ్చిన రాజశేఖర రెడ్డి గారు వీళ్ళు చేసిందంతా. ఈరోజు అనంతపురం జిల్లాలో విపరీతంగా హార్టికల్చర్ పెరిగి వేరుశెనగ మీద ఆధారపడుతున్న అనంతపురం జిల్లా పండ్ల తోటలు, ఉద్యానవనాల పంటలు విపరీతంగా వేస్తూ ఉందంటే దాని తర్వాత వచ్చి చేసిన వాళ్ళ ఎఫర్ట్లన్నీ ఉన్నాయి కదా, అవి చెప్పడు ఆయన. అంతా తనదే. అనంతపురం జిల్లా ఈరోజు పండ్ల తోటలు, అరటి రైతుకు ఎందుకు నష్టం వస్తుంది, ఇప్పుడు మీరు కాపాడండి మరి, అది చెప్పాలి కదా, అది చెప్పరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏమిటంటే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ 2 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి 4 రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఆయన ఏకైక ఎజెండా ఒకటే: జగన్ వల్ల విధ్వంసం అయిపోయింది, జగన్ వల్ల బ్రాండ్ పోయింది, జగన్ వల్ల ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది, నేను వచ్చి ఏదో నా తిప్పలు నేను పడి సరిచేస్తున్నాను అంటాడు. సరే, మీరు సరిచేస్తున్నారు, దానికి కూడా ఒప్పుకుందాం. మీరు చెప్పినట్టు అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది, జిఎస్టీ పెరుగుతూ ఉంది, జీడిపి పెరుగుతూ ఉంది, ఇవన్నీ చెప్తున్నారు కదా, రకరకాల పదాలు. మామూలు పౌరు కామన్ మ్యాన్కి అర్థం కావాలి. ఇప్పుడు గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటే ఎవరికి తెలుస్తుంది? అది మీరు ఎవరైనా అడగండి, మామూలు వాడు ఎవరైనా అడగండి, అది ఆ నోరు కూడా తెలియదు వాడికి. సరే, ఇవన్నీ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. ఒకవైపు జగన్ గారు నిన్న ట్వీట్ చేశారు. ఏమంటారు ఆయన? అయ్యా, మీరు చెప్పినట్టు అభివృద్ధి పథంలో దూసుకొని పోతూ ఉంటే మరి మీరు అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ జీతాలకు డబ్బులు లేవని ఎందుకు అంటున్నారు? మా హయాంలో ఉన్న గ్రోత్ రేట్ ఇది, మీ హయాంలో ఉన్న గ్రోత్ రేట్ ఇది, కంపారిటివ్లీ మీరు మాకంటే గ్రోత్ రేట్లో తక్కువ ఉన్నారని ఆయన ఒక పెద్ద గ్రాఫ్ వేసి ఆయన చూపించారు. కాబట్టి ఈ గ్రాఫులు ఇవన్నీ పక్కన పెడితే కీలకంగా మనకు లాజికల్గా అర్థమయ్యేది ఒకటి: చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న అభివృద్ధి అంతా నిజమై సంపద సృష్టి వాస్తవమైతే మరి రెగ్యులర్గా అప్పులు ఎందుకు చేస్తున్నారు? ఇప్పటికీ 2 లక్షల కోట్ల రూపాయలు పైగా అప్పులు చేశారు. అంటే కాగ్ నివేదికల్లోనే ఉన్నాయి మీరు అప్పులు చేస్తున్నారనే విషయం. ఎందుకు అప్పులు చేస్తున్నారు? అప్పులు చేయడానికి కారణం ఏంటి? అంటే నిజంగా మీకు ఉంది కదా, మీకు గ్రోత్ రేట్ కనిపిస్తూ ఉంది, సంపద సృష్టి అంటున్నారు, మీరు కరెంటు ఛార్జీలు తగ్గిస్తామంటున్నారు, కరెంటుని చౌకగా తీసుకుంటామంటున్నారు, మొత్తం రైతులకంత అభివృద్ధి చేస్తున్నామంటున్నారు, ఎక్కడ చూసినా భూగర్భ జలాలు పెంచామంటున్నారు, ఇన్ని చెప్తున్నారు కదా, బ్రాండ్ వాల్యూ పెంచాము, ఇప్పుడు మనకు రుణాలు కావాలంటే ఈజీగా ఇస్తారంటున్నారు. మీరు ఎక్కడ చూసినా అప్పులు చేస్తున్నారు, అనేక కార్పొరేషన్లను తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. మరి అప్పులు అభివృద్ధి అనేది ఎక్కడ? అది
అది ఎక్కడ మ్యాచ్ కావడం లేదు. మీరు నిజంగా మరి అభివృద్ధి పథంలో ఉంటే ఇవ్వండి, ప్రకటించండి. నెక్స్ట్ ఇయర్ కల్లా మేము నెక్స్ట్ జూన్ నుంచి మేము నిరుద్యోగులు ఎవరు ఈ రాష్ట్రంలో మేము లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తున్నాము, ఎవడైనా ఉద్యోగం లేకుండా ఉంటే వాడికి నెలకు 3,000 ఇస్తాం వృత్తి అని ప్రకటించండి. లేదంటే మహిళలకు మేము పలానా 26 జూన్ నుంచి లేదా 27 జనవరి నుంచి మేము మహిళలకు 1,500 రూపాయలు నెల వాళ్ళ అకౌంట్లో వేసేస్తున్నామని ప్రకటించండి. అప్పుడు కదా సూపర్ 6 సూపర్ హిట్ అంటారు. మీరు సూపర్ 4 ఒక అరకొరగా చేసి సూపర్ హిట్ అంటే ఎలా సూపర్ హిట్ అవుతుంది? అది జనం తెలిసిపోతా ఉంది కదా, తీసుకుంటున్న జనానికి తెలుస్తుంది కదా, తీసుకుంటున్నారో లేదో. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అలా ధైర్యంగా చెప్పడానికి కారణం ఏంటో అర్థం కావట్లేదు. అంటే చెయ్యకుండా కూడా చేశాను అని చెప్పి ఫీల్ కాకుండా గింకు లేకుండా చెప్తారు. అది గొప్ప విషయమే. అధికారులు కాబట్టి అడగలేరు, కానీ మీడియా కానీ ఇంకొకరు అయితే గ్యారెంటీగా అడుగుతారు కదా. సూపర్ 4 కదా సార్, సూపర్ 6 ఎక్కడ ఉంది అని. ఆ 4లో కూడా పూర్తిగా అవ్వలేదు, దాంట్లో కూడా లోపాలు ఉన్నాయి. పూర్తిగా ఎక్కడ వీళ్ళు వైసీపీ వాళ్ళు చెప్తున్నది అమ్మక వందనం కూడా చాలామందికి అర్హులను ఎగ్గొట్టారు అనేది ఒకటి. సిలిండర్లు అనేది ఇంకా ఏం జరుగుతూ ఉందో వీళ్ళు ఇంకా ప్రాపర్ చేయలేదు కదా. మీరు చెప్పిన సిలిండర్లు సంవత్సరానికి 3 ఇంకా రెగ్యులరైజ్ కాలేదు కదా. రైతుల విషయానికి వస్తే రైతులకు స్టార్ట్ చేశారు, కానీ ముందు మీరు చెప్పిన ప్రకారం కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 అయితే ఇవ్వలేదు కదా. ఇంక ఉచిత బస్సు ప్రయాణం నడుస్తూ ఉంది. సరే, అది వదిలేద్దాం. ఇంకేం కొత్తగా ఏం చేశారు చెప్పండి. రైట్ సార్, చూద్దాం మళ్ళీ ఇంకేం ప్రెస్ మీట్ పెట్టి మళ్ళీ ఏం చెప్తారు. అందులో అయితే సేమ్ మళ్ళీ ఏపీ బ్రాండ్ పాడు చేశారు. సూపర్ 6ని సూపర్ 4గా సవరించుకుంటే మనకేం అభ్యంతరం లేదు. సూపర్ 6 అని ప్రకటనలు కూడా ఇస్తున్నారు, అది ఆశ్చర్యము. మీకు ఫస్ట్ పేజీలో మీరు ఈ మధ్య గమనించింటారు, సూపర్ 6 సూపర్ హిట్ అని పెద్ద అడ్వర్టైజ్మెంట్ వచ్చింది. ఆ 2 లేవు కదా, 2టిని మీరు అమలే చేయలేదు కదా, ఇప్పటి వరకు టచ్ కూడా చేయలేదు. మరి సూపర్ 6 ఎలా అవుతాయి అవి? అంటే నంబరే తప్పు కదా. చిన్నపిల్లలకైనా 4, 6 అంటే గుర్తుపడతారు కదా, 4కి 6కి తేడా తెలియదా పిల్లలకి? వాళ్ళకి 6 అంటే 4 గా నేర్పించారు. వీళ్ళు ఏమైనా 4ని 6గా భ్రమపడుతున్నారేమో మనకు తెలియదు. ఓకే సార్, థ్యాంక్ యూ.